Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి మహాపత్రి కోటి నమస్సమాంజలు సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానిస్తున్నాం. ఓషో గారి ద్వారా సేయింగ్స్ గురించి ఓషో గారి విశ్లేషణ విందాం. అంటే నిత్యము ఏది నిత్యమో దాన్ని పట్టుకోవాలి. మరి శాశ్వతమైనది దాని గురించి ఆయన మాట్లాడుతుంటే ఈ ప్రాపంచికమైన విషయాల గురించి వారు భావన చేశారు. అది అక్కడ నా విషయం. అయితే మాస్టరు ఎందుకు ఉన్నారు, ఒక గురువు ఎందుకు ఉన్నారు అని అంటే కేవలం నీకు బోధించడం కొరకే కాదు, నీలో ఉన్న వ్యక్తిని మేల్కొల్పుట కొరకే ఆ మాస్టర్ అనేవాడు ఉపయోగపడుతూ ఉంటాడు. కేవలం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చెప్పడం కోసం కాదు. మాస్టర్ ఇన్ఫర్మేషన్ కాదు, సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా కొరకు కాదు. దానిలో ఉన్న మర్మాన్ని ఒక మెరుపులాగా సూచన చేయటం, గివ్ యూ ఏ గ్లిమ్స్ ఇంటూ యువర్ ఓన్ బీయింగ్. ఆ మెరుపు నీలో తాకుతుంది. అయితే ప్రాబ్లం ఎక్కడ ఉంది? జీసస్ హ్యాడ్ remained silent. Nobody would have crucified him. ఈ విషయాన్ని ఆయన చెప్పకుండా సైలెంట్గా తన పని ఏదో తాను చూసుకుంటూ తాను ధ్యానం చేసుకున్నాడు అన్నట్లనయ్యాడు. సైలెంట్గా ఉన్నట్టయితే అతన్ని
ఎవరు కూడా అతని జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఊరి పెట్టేవాళ్ళు కాదు, ఆయనకు సులువ వేసేవారు కాదు. కానీ ఆయన చాలా తొందరగా ఉన్నాడు. ఆ మొత్తం ఆ యొక్క దేశమంతా తిరిగారు. అందరికీ ఈ యొక్క సువార్త బోధన చేస్తూ వచ్చారు. అయితే అది మరింత సమస్యలను సృష్టించింది. ఆయన మాటలను ఎవరూ అవగాహన చేసుకోలేదు. ప్రతి ఒక్కరూ అపార్థం చేసుకున్నారు. అది అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక డైమెన్షన్లో ఉన్నారు, ఆ వినేవాళ్ళు మరో డైమెన్షన్లో ఉన్నారు. అది అక్కడున్న తేడా. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ అనేది సాధ్యం కాలేదు, అసాధ్యమైంది. రెండు విభిన్న తలాల మధ్య ఉండటం వలన కృష్ణ అంటే జీసస్ యొక్క డైమెన్షన్ వేరే, ఆ యొక్క శిష్యుల యొక్క డైమెన్షన్ వేరే. మరి ఆ పరలోకం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అది ఎలా అంటే డైమెన్షన్ తేడా అవటం వలన అని చెప్పేది మనకు అర్థం కాదు, అసాధ్యంగా ఉంటుంది. ఆయన దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. ప్రజలకు ఏం అర్థమవుతుంది? వారు ఇక్కడేదో రాజ్య స్థాపన చేద్దాం అనుకుంటున్నారు అని అర్థం చేసుకున్నారు. ఆయన అంతఃసామ్రాజ్యం గురించి మాట్లాడారు. కానీ ప్రజలు ఏమనుకున్నారు? బాహ్య సామ్రాజ్యం గురించి మాట్లాడుకున్నారు. అర్థమైంది వారికి. నేనే రాజుని అన్నాడు. ఓహో, ఇక్కడ ఉన్న రాజుని పడతోసి అతని అధికారం చేజిక్కించుకొని ఈయన రాజు అవుతాడేమో అనుకున్నారు. ఆయన ఇంకేం బోధించారు? జీసస్ ఎవరైతే వినయంగా ఉంటారో వారికి ఈ భూమికి వారసులుగా మళ్ళీ తిరిగి ఉంటారు. వారసత్వం ఇదే, వినయంగా ఉన్న వారికి వారసత్వం ఉంటుంది. అయితే ఆయన నేనే రాజునంటే నేను రాజ్యాధికారాన్ని నాకు వారసత్వం మీకే వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో వారికి శిష్యులకి వాగ్దానం చేసినట్లు అనుకున్నారు. ఈ భూమి మీద నెక్స్ట్ పరిపాలన నా తర్వాత మీకే అని ఆ భావనతో ఉండిపోయారు. అది అక్కడున్న విషయం. అలాగే రాజకీయ నాయకులు కూడా భయపడిపోయారు. అక్కడున్న రాజకీయ నాయకులంతా భయపడిపోయారు. కింగ్డమ్ అంటే రాజ్యం, రాజ్యాధికారం, రాజ్యము, రాజు, ఇవన్నీ కూడా ఈ ప్రపంచానికి వ్యవహారాలు. అలాగే వారసత్వం, ఇవన్నీ కూడా ఈ భూమికి సంబంధించినటువంటి మాటలు. కానీ ఆయన ఈ భూమికి సంబంధించిన విషయాలు మాట్లాడలేదు. అవి పొలిటికల్ ఇష్యూస్ మామూలుగా, కానీ అవి ఆ పాలిటిక్స్ గురించి ఆయన మాట్లాడలేదు. మామూలుగా ఆ రాజుల దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు కూడా భయపడ్డారు. ఆయన చెప్పేదంతా కూడా న్యాయానికి విరుద్ధంగా ఉంది, బియాండ్ లా అన్నారు. బియాండ్ లా అంటే నిజానికి ఆయన బోధంతా కూడా ప్రేమ గురించే బోధించాడు ఆ జీసస్. ఆ ప్రేమ అనేది న్యాయానికి అతీతంగా ఉంటుంది.
ఇక్కడుండే ఈ భూమి మీద ఉన్నలా ఈ లవ్ అంటే అనేక షరతులతో కూడినటువంటి వ్యవహారాలుగా ఉంటుంది. కానీ లవ్ కలా కాదు, ప్రేమ కలా కాదు, ఏ రూల్స్ పాటించగలలేదు. మరి ఇంకేమైందంటే వెన్ యూ హ్యావ్ లవ్ ఎవ్రీథింగ్ ఈజ్ అదర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ప్రేమలో ఉన్నామనుకోండి ఏమి ఇబ్బంది ఉండదు. ఏ తప్పులు చేసినా పర్వాలేదులే అన్నట్టు ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ప్రేమ ఏ హాని చేయదు. దానికి ఏ రూల్స్ లేవు, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ప్రేమకు రూల్స్ ఎక్కడ వస్తాయి అంటే, రూల్స్ ఉన్న చోట నీకు ప్రేమ ఉండదు. రూల్సే పాటించాలి అనేటువంటి తీవ్రమైన కోపం ఉంటుంది. ఎవరైనా పాటించకపోతే వారిని శిక్షించాలని. కానీ అలా ప్రేమ అలా కాదు. అది అక్కడ కీ పాయింట్. అంచేత చాలా రూల్స్ ఉన్నాయి ఈ భూమి మీద. ప్రేమ ఉన్న చోట ఈ రూల్స్ హామ్ చేయవు. ప్రేమ ఉన్న చోట ఇక్కడ ఏ రూల్స్ పాటించబడవు. ప్రేమ ఉన్న చోట ఎవరికి హాని చేయలేము. ఆ రూల్స్ అన్నీ మాయమైపోతాయి. మరి జీసస్ ఏం చేశాడు? అంతిమ న్యాయము, లాస్ట్ జడ్జిమెంట్ డే గురించి మాట్లాడాడు. ఆ అంతిమ న్యాయం పేరు ప్రేమ. కానీ ఇక్కడున్న పూజారులు ఏమనుకున్నారు? భయపడిపోయారు. ఈ జడ్జిలు, ఆ న్యాయమూర్తులు అందరూ భయపడిపోయారు. మీరు ఎందుకంటే లీగల్గా సిస్టమ్ అంతా పాడైపోతుంది అని భయపడిపోయారు. గందరగోళం అయిపోతుంది ఈ దేశం. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఇది చెల్లుబాటు అవ్వదు, ఇది కుదరదు అని అనుకున్నారు. ఇతనేమో జీసస్ ట్రబుల్ మేకర్ అయిపోయాడు. ఏమో ఎంత ట్రబుల్ క్రియేట్ అవుతుంది అని అన్నట్టుగా. ఇది ఇలా సంభవించడం కుదరదు. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ బట్ ది నీడ్ నాట్ హ్యాపెన్స్ నౌ. పూర్వం ఎప్పుడో జరిగింది అది, ఈ సంఘటన. ఇప్పుడు అలా జరగడానికి లేదు. కొన్ని వందలాది సంవత్సరాల తర్వాత ఓ బుద్ధుడిని, మహావీరుణ్ణి, జరాతుష్టుని, జీసస్ని, మొహమ్మద్ని చూస్తే మనం ఎంతో అలర్ట్గా ఉన్నాం. మోర్ అండ్ మోర్ అలర్ట్ దెన్. ఆ అలర్ట్నెస్ వల్లనే ఇది సంభవం అవుతుంది. ఎందుకంటే అప్పుడు క్రిస్టిఫికేషన్ ఉండదు. అయితే ఇందులో స్టిల్ ద కేసు ఏంటంటే, మనుషులు మనం ఎంత చెప్పినా నేర్చుకునే స్థితిలో లేరు. ఆ స్టూపిడిటీ, ఆ అజ్ఞానము ఎంత స్థాయికి పెరిగిందో, ఆ పెరిగింది ఇరిగి పడాలి.
కానీ ఆ స్టెబిలిటీ వలన ప్రతిదానికి భిన్నత్వాన్ని చూస్తున్నారు. ఆయన జీసస్ బలపరిచారు. వారి అజ్ఞానాన్ని బలపరచుకోవడానికి ఇష్టపడతారే కానీ ప్రజలు ఆయన బలపరిచిన సత్యవాక్కుల్ని ఆయన స్వీకరించలేదు. ఆయన సత్యవాక్కుల్ని వారికి కావాల్సింది గుడి వాళ్ళు నడిపించే రాజ్యాధికారులు కూడా గుడివాళ్ళుగానే అయిపోయారు. అయితే ఫస్ట్ అవగాహన చేసుకోవాల్సింది, ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ నీడ్ టు బీ లెడ్. ముందు నీ అవసరం ఏమిటి, దాన్ని ముందుకు తీసుకో. ఎప్పుడైతే నాకు అవసరమైనది ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమైన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చాలా ఎతుకులాట మొదలవుతుంది. ఏం కావాలి నాకు, ఇలా చేస్తున్నాను ఏమిటి, నాకేం కావాలి అని. కానీ తొందరలో ఎవరు అంటే వారి దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే నువ్వేం డిసైడ్ చేసుకున్నావు అనే దాని మీద అంతా ఆధారపడి ఉంటుంది. అదే మూలం. ఒక ముముక్షుడికి తనకేం కావాలో, తను దేని కొరకు ఎత్తుతున్నాడో అనేది చాలా ముఖ్యం. అయితే మరి జీసస్ ఎవరు, గుడివాడు ఎవరు? అవును, ఖచ్చితంగా ఇది ఒక అసాధ్యమైన వ్యవహారంగా అనిపించింది వారికి. కానీ ఆయన నుంచి వెలుగులు వస్తున్నాయి, జ్ఞానం యొక్క వెలుగులు వస్తూనే ఉన్నాయి, ఆ మెరుపులు వస్తూనే ఉన్నాయి. మనకు ఖచ్చితంగా ఇదే అలాగే ఉండాలని ఒక రూల్ పొజిషన్ అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక గుడ్డివాడు ఎలా డిసైడ్ చేయగలుగుతాడు జీసస్ గురించి? ఆ గుడ్డివాళ్ళే డిసైడ్ చేసి ఆయన చంపవేయడం జరిగింది. ఎప్పుడైతే మీరు బుద్ధుడు అవుతారో, when you become a Buddha, there is no need to recognize a Buddha. మీరు బుద్ధుడు అయిపోయారు, కానీ అందరూ నన్ను గుర్తించాలి అనుకోవాల్సిన అవసరం లేదు. When you are like Jesus, there is no need to know Jesus or follow Jesus. జీసస్ ఉన్నాడు, కానీ ఆ జీసస్ని అనుసరించడం ఏమీ అవసరం లేదు. ఇది ఏంటి, ఇలా చెప్తున్నారేమిటి, ఇలా మాట్లాడుతున్నారేమిటి, విరుద్ధంగా ఉంది, లేకపోతే ఎవరికి తెలుస్తుంది అని. ఓ గుడ్డివాడు ఎంచుకోవాలంటే ఎలా ఎంచుకుంటాడు, ఎలా డిసైడ్ అవుతాడు? అది భూమి మీద కన్నా ఉన్నతమైన అనేక వ్యవహారాలు ఉన్నాయి, వాటిని ఎలా చక్కబెట్టుకోవాలి అది తెలియదు. అది తెలియనప్పుడు ఏమవుతుంది, మనం మోసపుచ్చడానికి రెడీగా ఉంటారు. ఆ మేధావులు మోసపుచ్చేటోళ్ళే, ఆ పండితులు మోసపుచ్చేవాళ్ళే. వారు చాలా తెలివైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలతో ఎవరు డిఫీట్ చేయలేరు వారిని. ఎందుకంటే వారి మాటలతోనే వారి బిజినెస్ జరుగుతూ ఉంది చాలా కాలం నుంచి. జీసస్ చాలా మాటలు వారి అంత లౌక్యంగా ఉండవు, బిజినెస్ పరంగా ఉండవు జీసస్ మాటలు.
అంచేత జీసస్ ఓడిపోయాడు. కాబట్టి వారు ఎంతో ఆనందపడ్డారు. వాళ్ళు ఒక సుదీర్ఘమైన సమస్యగా భావించలేదు. అయితే కబీరు లేదా బుద్ధ కెన్ బి డిఫీటెడ్ ఈజీలీ త్రూ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్తో బుద్ధుడు చెప్పిన విషయాలు ఆర్గ్యుమెంట్ వలన మనం ఆయన్ని ఓడించవచ్చు, కబీర్ని ఓడించవచ్చు. యూ కెనాట్ జడ్జ్ త్రూ వర్డ్స్, యూ విల్ బి డిసీవ్డ్, డోంట్ యూజ్ దట్ క్రైటీరియా. అంటే ఆ యొక్క లాజిక్ రీజనింగ్ వలన ఉపయోగం ఉండదు, దేనివలన ఉపయోగం ఉండదు. ఇది ప్రాక్టికల్ మెథడ్. సాధన చేసి శోధన చేయాల్సిందే తప్ప ఉరికే ఒట్టి మాటలు వలన శుష్క వేదాంతమే అవుతుంది. కానీ ఆ శుష్క వేదాంతం వల్ల మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న సోమరితనం పోదు. అది అక్కడున్న విషయాన్ని మరో రూపంలో చెప్తున్నాను. జీసస్ చెప్పే మాటలను జడ్జి చేయడానికి లేదు. ఆయన కేవలం ఉనికిగా ఉన్నాడు, ఆయన వద్ద ఉండాలి అంతే. ఆయన చెప్పే మాటలకి మనకు అర్థం కాకపోయినా ఆయన వద్ద ఉంటే చాలు. సో డోంట్ ట్రై టు లిజన్ టు వాట్ ఈజ్ సేయింగ్, ట్రై టు లిజన్ టు వాట్ ఈజ్. ఆయన చెప్పే మాటలు ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి అర్థమే చేసుకోలేదు రండి, కానీ అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆయన్ని వినాలి, ఆ గురువు యొక్క మాటలు వినాలి. అది అక్కడున్న విశేషం, అది ఒక కీ, దట్ ఇస్ ద కీ. ఆయన వద్ద ఉంటే చాలు, ఆ వైబ్రేషన్స్లో ఉంటే చాలు, ఆరాలో ఉంటే చాలు. దాన్ని హిందువులు ఏమంటారంటే సత్సంగం అంటారు, సత్యంతో సంగమం చేయటం. సో ఆయన మాటలు ఏం చెప్తున్నాడు అనేవి వినొద్దులే. అవి నీ మేధస్సు వేరు, ఆయన మేధస్సు వేరు. ఆయన ఉండే తలం వేరు, మీరుండే తలం వేరు. అవన్నీ వద్దు, ప్రశాంతంగా ఉండండి, ఆయన వద్ద కూర్చోండి. ఆయన ఏమిటో అవగాహన చేసుకోవాలని ప్రయత్నించాలి. అప్పుడు ఆయన వద్ద ఉంటే వైబ్రేషన్ మొదలవుతుంది. ఆయన ఒక పుష్పంలా అయ్యాడు, ఆ పుష్పం యొక్క సుగంధం మన వద్దకు వస్తుంది. ఆ పుష్పం యొక్క సుగంధం, ఆ పుష్పం ఏమిటో తెలుస్తుంది ఆస్వాదించడం వల్ల. జీసస్ వద్ద మనం మౌనంగా ఉంటే చాలు, అప్పుడు ఆ మౌనంలోనే మాటలని మనకు అందుతూ ఉంటాయి. ఆయన ఎరుక మనకు అవగాహనకు వస్తుంది. అది మన కేవలం ఆ మౌనం మనలో బ్రహ్మానందాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఆ సైలెన్స్ అంతా నిశ్శబ్దంలోని, ఆ పూర్తి కంటిన్యూ నిశ్శబ్దంలోని ఆ బ్రహ్మానందం నిండిపోతుంది. ప్రేమ, కరుణ ఓవర్ఫ్లో అవుతాయి. అది ఇంపార్టెంట్ కావాలి. అంతేగాని ఆయన ఏం చెప్తున్నాడు, ఆ మాటలు అర్థం కాకపోయినా కనీసం ఆయన ఆరాలో కనీసం ఉండాలి. ఉన్నప్పుడు జరిగేటువంటి మార్పులు, పరిణామ క్రమాల గురించి చెప్తున్నారు. అదే కనుక ఒక పండితుడి దగ్గర ఉన్నాము అనుకోండి, అబ్బా ఎంత బాగా చెప్పాడు, ఎంత నాలెడ్జ్ ఉంది ఆయనకి అని. కానీ మనం కంపారిజన్ చేసుకుంటాం, లాభం లేదు, ఏమిటి ఇది, అంత లాభం లేదనిపిస్తుంది. చివరికి అతని వలన ఏ వైబ్రేషన్స్ రావు, ఈ గుళ్ళు చప్పుడు వినపడదు. ఎందుకంటే
వాళ్ళు ఈ మోడరేషన్లో ఆ మాటల వెనుక అనేక చిక్కుముళ్ళు ఉంటాయి. అది దుఃఖం పోదు, అలా అయిపోయింది. అంచేత జీసస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ వాగ్వాదాలు, ఏ యొక్క వాద ప్రతిపాదనలు చేయకూడదు. ఆయన సింపుల్గా చెప్పాడు. ఆయన జీసస్ చెప్పిన మాటలు ఏంటి? ఈజ్ నాట్ ఆర్గ్యూయింగ్, ఈజ్ నాట్ గివింగ్ ఎనీ రీజన్స్. కారణాలు చెప్పలేదు, ఆర్గ్యుమెంట్ చెప్పలేదు, స్టేట్మెంట్స్ చెప్పాడు అంతే, సింపుల్ స్టేట్మెంట్స్. ఒక నగరాన్ని ఎత్తైన పర్వతం మీద నిర్మించండి, దాన్ని పటిష్టపరచండి, అది ఏ గాలికి కొట్టుకుపోదు, ఏ తుఫాను దాన్ని తాకలేదు అని చెప్పారు. అది అప్పటికే ఒక గొప్ప స్థితికి చేరుకున్నాడు. హిడెన్గా ఉన్న మీనింగ్ అది. వాట్ దట్ షెల్ హియర్ అంటే నాతో ఏ మాటలైతే మాట్లాడారో ఆ మాటలు అందరికీ చేర్చండి. దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టి ఉన్నప్పుడే వచ్చేపోయే వారికి వెలుగులు చెమ్ముతుంది అన్న విషయాలు చెప్పారు. కానీ ఇంకా స్టేట్మెంట్సే ఆయన చెప్పింది, ఆర్గ్యుమెంట్స్ వ్యవహారాలు లేదు. ఆ స్టేట్మెంట్ ఆ ఫ్యాక్ట్ ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పాడు. జీసస్ ఆర్గ్యుమెంటేషన్ ఎక్కడ చేశారు? చేయలేదు. ఓ గుడ్డివాడిని అనుసరిస్తే ఆ గుడ్డివాడు గుడ్డివాడు అనుసరిస్తే ఏం జరుగుతుంది? అందరూ కలిసి గోతులో పడతారన్నారు. అది స్టేట్మెంట్ అంతే, ఫ్యాక్ట్. అయితే ఈ స్టేట్మెంట్స్ని ఎంతో రమ్యంగా, ఇంకా ఎంతో చాలా చక్కగా జీసస్ చెప్పినంత రూట్గా చెప్పరు. వారెంతో తేనె పోసిన కత్తులు లేక చెప్తూ ఉంటారు. వారు మోసం చేస్తారు ఆ పండితులు. ఒక మాస్టర్ని వెతికేటప్పుడు వెనెవర్ యు ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ మాస్టర్, లిసన్ టు హిస్ బీయింగ్. అతని మాటలు కాదు వినాల్సింది, అతని వద్ద ఉన్న ఆరాని ఆస్వాదించాలి, ఎరుకుతో ఉండాలి. ఇది ఇక్కడ ఈ విషయం చెప్పండి. అయితే వినడంలో కళ ఏమిటి? అతనిని వినడం, అతని మాటలు వినడం కాదు, అతనిని వినడంలో ఉన్న కళ. ఎందుకంటే జస్ట్ బీ నియర్ హిమ్, ఫీల్ హిమ్ త్రూ ద హార్ట్. నీ హృదయంలో నువ్వు కళ్ళు మూసుకొని నీ హృదయంలోనే ఆయన మాటలని, ఆయనని వినాలి. అప్పుడు మనకు ఒక అద్భుతమైన సడన్గా సంభవిస్తుంది మార్పు, మన లోపల మార్పు, ఒక అద్భుతమైన మార్పు. ఎందుకంటే ఆయన ఒక అయస్కాంత క్షేత్రం లాంటి వాడు. ఏదో మనను ఆకర్షిస్తుంది అని, మనకి సడన్గా ఆకర్షిస్తుంది. ఆ ఫీలింగ్ మనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఆ గురువు చెంత ఉండి ఆ వైబ్రేషన్ మనం పొందామో మనలో పరిణామక్రమం అద్భుతంగా సంభవిస్తుంది. పూర్వం అంటే పూర్వం వలె నువ్వు గొంగళి పురుగు వలె ఉండవు, సీతాకొక చిలుకలాగా మారిపోతావు. అంత హై స్టేజీ, అంత వెలుగు స్టేజీ మనకు ఆ గురువు లభించినప్పుడు మనకు దొరకదు. ఎందుకంటే మనకెంతో బర్డన్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల వలన కొన్ని వదిలేస్తూ ఉంటాం. మనకు అంచేత ఏమైంది? ఆ గురువు ఎరుకతో ఉంటే మనకు రెక్కలు వస్తాయి, మనం ఆకాశంలో విహరిస్తూ ఉంటాం. ఆ గురువు యొక్క వైబ్రేషన్లో, ఆరాలో ఉంటే మనకు రెక్కలు వస్తాయి, ఆకాశంలో ఎగురుతూ ఉంటాము.
ఆ అనుభవపూర్వకమైన జ్ఞానం మనకు లభిస్తుంది. అనుభవపూర్వకమైన జ్ఞానం. ఆ అనుభవపూర్వకమైన జ్ఞానమే అసలైన జ్ఞానం. అదొకటే నీకు సరైన వ్యక్తిని అందిస్తుంది. అప్పుడు నీ కన్ను హీలింగ్ అవుతుంది, లేకపోతే హీల్ కాదు. సో మ్యాన్ విత్ ఐస్, కళ్ళున్నవాడే నేను సరైన దారికి తీసుకువెళ్తాడు. సో ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు? నీ వద్దకు నిన్ను తీసుకువెళ్తాడు. అది అక్కడ నా పాయింట్. ఎక్కడికో తీసుకెళ్తాం అనుకునేరు. నీ వద్దకు, ఆ కళ్ళు ఉన్నవాడు నీ వద్దకు నిన్ను తీసుకెళ్తాడు. ఆ యొక్క ఇప్పుడు అంటే ప్రాపంచికపు పండితులు లేదా మరొకరు వాళ్ళు ఏం చేస్తారు? నీ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతారు. నీ నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోతారు, ఎక్కడికో పడేస్తారు తీసుకెళ్ళి. ఏ ఆకాశంలో పడేస్తారో ఏమో. కానీ ఇక్కడ అంతా భవిష్యత్తులోనే ఉంటుంది. ఇప్పుడే ఇక్కడే ఈ వర్తమాన క్షణంలో అది ఉండదు. అది కేవలం ఓ జీసస్, ఓ బుద్ధుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళలేరు. నీ వద్దకు నిన్ను తీసుకెళ్తారు. నీ వద్దకే నిన్ను తీసుకెళ్తారు. అదే నీ గోలు. నువ్వు చేరుకోవాల్సింది నిన్ను నువ్వే చేరుకోవాలి. నిన్ను నువ్వు చేరుకోవడం ఒక్కటే గోలు. ఇంకెక్కడో టార్గెట్ లేదు. నువ్వే ఆ టార్గెట్వి, నువ్వే ఆ గోల్వి. అది ఆయన మాటలు, ఆ పదాలు మన హృదయాన్ని సమర్పిస్తే చాలు, సత్సంగం చేస్తే చాలు, మిగతావన్నీ మనకు అవగాహనకు వస్తాయి. అయితే ఓ గుడ్డివాడు మరో గుడ్డివాడని దారి చూపించడానికి తీసుకెళ్తే వాళ్ళందరూ గోతిలో పడతారు అనే పదంలో హిడెన్ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మాటలన్నీ కూడా స్థూలమైన మీనింగ్లు తెలుసుకోవడానికి లేదు. పోయి అంటే ఏమి లేదు, మళ్ళీ తల్లి గర్భంలో పడతాం, మళ్ళీ పడుతూనే ఉంటాం. ఎందుకంటే మన వద్దకు మనం చేరుకుంటే మళ్ళీ పుట్టని అవసరం లేదు. తను తా తెలుట తత్వం, తత్ ప్లస్ త్వం, అది నీవు అని సంగతి అర్థమైపోతుంది. తను తా తెలియకున్న అన్యులు బోధ చేయగలరేలో, అది లేకపోతే నీకు ఎంతమంది వచ్చి చెప్పినా నీకేమి అర్థమవుతుంది. ఎవరు చెప్పలేరు కూడా. సో జీవితం అంతా ఎందుకు మళ్ళీ ఈ గోతిలో పడతావు అంటే, తల్లి గర్భంలో పడతావు? అది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ తన గర్భంలో పడకపోద్దురా, నీ వద్దకు నువ్వు చేరరా అని ఈ గురువులు చెప్పే విషయాలు. వెన్ ఏ మ్యాన్ ఆఫ్ బీయింగ్ లీడ్స్ యూ అంటే తను తాను తెలుసుకున్నవాడు నిన్ను తీసుకెళ్ళేది ఎక్కడ తీసుకెళ్తాడు అంటే, మళ్ళీ నువ్వు గోతిలో పడకుండా, మళ్ళీ నువ్వు తల్లి గర్భం చేరకుండా నీ వద్దకు నిన్ను తీసుకెళ్తాడు. మళ్ళీ నువ్వు తిరిగి పుడతావు మరో డైమెన్షన్లో. ఇక్కడే నీకు నువ్వే తండ్రి, నీకు నువ్వే తల్లి అవుతావు. సో యూ డిజపియర్ ఫ్రమ్ దిస్ హియర్. తొందర ఏమిటంటే ఇది, నువ్వు మాయమైపోతావు ఈ భూమి నుంచి. నువ్వు ఎక్కడో ప్రత్యక్షమవుతావు. ఎక్కడైతే ఎక్కడున్నాడో ఆ దేవుడి దగ్గర నువ్వు ప్రత్యక్షం అవుతావు. ఇంకా వేరేది ఏమీ లేదు. అలా ప్రత్యక్షం అవటం అక్కడికి అదే నిర్వాణ. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ జీసస్ సేయింగ్స్లో జీసస్ అడుగుతాడు కొన్ని ప్రశ్నలు వారి శిష్యులు. ఇతరులతో నన్ను పోల్చండి, ఎవరి వలె నేను ఉన్నాను అని. ఒక పీటర్ అనే ఆయన, మీరు దేవదూత, సరైన దేవదూత వలె ఉన్నారు అని అన్నాడు.
సే సైమన్ పీటర్ అనే ఆయన అలా అన్నాడు. మాథ్యూ ఏమన్నాడంటే, నువ్వు చాలా ప్రజ్ఞావంతుడివి, గొప్ప అవగాహన శక్తి నీలో ఉంది అన్నాడు. థామస్ ఏమన్నాడంటే, అయితే మేము మీ గురించి కంపారిజన్ చేసేంత వాయిస్ నా దగ్గర లేదు, నాకు ఆ మాటలు నా వద్ద లేవు అన్నాడు. జీసస్ ఏమన్నారంటే, నేను మాస్టర్ని కాదు, నేను మీకు గురువుని కాదు అని అన్నాడు. ఎందుకంటే మీరు తాగి ఉన్నారు, మీరు తాగుబోతులుగా ఉన్నారు, మత్తులో ఉన్నారు, మీలోంచి ఏమి ఉత్పన్నమవుతాయి? అవే ఉత్పన్నమవుతూ ఉంటాయి. సో థామస్ అనే ఆయన వచ్చి ఏమన్నాడంటే, జీసస్ ఏం చెప్పారు అనే పాయింట్ గురించి మాట్లాడారు. అయితే జీసస్ థామస్ని పిలిచి ఒక మాట చెప్పినప్పుడు, నీకు ఏం చెప్పారు అని అంటే, ఆయన చెప్పిన మాటలు మీకు చెప్తే మీరు నన్ను రాళ్ళు పెట్టి కొడతారు, ఆ రాళ్లే తిరిగి అగ్ని శిఖలై మిమ్మల్ని తగలబెట్టేస్తాయి, నాశనం అయిపోతారు అన్నాడు. ఇదేమిటి ఇంతగా ఉంది అని అనుకుంటున్నారా? రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆయన ఏమిటో నేను చూపిస్తాను రండి అనే పాయింట్ మీదే ఉషా గారు ఎక్కువ వివరణ ఇస్తారు. దాని గురించి మనం కొన్ని విషయాలు బాగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ టు యూ ఆల్.